నమస్కారం. ప్రాచీన భారతదేశ చరిత్రలో కొందరు రాజుల పేర్లు వినగానే మనకు యుద్ధాలు, సామ్రాజ్యాలు గుర్తుకొస్తాయి. అవును. కాని ఈరోజు మనం చూడబోయే రాజు కథ కొంచెం వేరు. ఆయన పేరులోనే ఒకేసారి భయం, వెలుగు రెండూ ఉన్నాయి. చండప్రద్యోతుడు. అవును, చండప్రద్యోతుడు, అవంతి రాజ్యానికి అధిపతి. నిజమే. చండ అంటే తీవ్రమైన, భయంకరమైన, ప్రద్యోత అంటే ప్రకాశం, వెలుగు. ఒకే మనిషిలో ఈ రెండు పూర్తి భిన్నమైన లక్షణాలు ఎలా ఇమిడాయి? అదే కదా ఆశ్చర్యం. ఆయన కథను మనం లోతుగా చూస్తే కోపంతో రగిలిపోయే ఒక చక్రవర్తి కరుణవైపు ఎలా అడుగులు వేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. మన దగ్గరున్న ఆధారాలు ఆయన జీవితంలోని నాటకీయ మలుపులను చాలా అద్భుతంగా వివరిస్తాయి. కరెక్ట్. అంటే కేవలం రాజుగారి కథ తెలుసుకోవడమే కాదు, అధికారం, అహం, స్నేహం, ఆధ్యాత్మికత ఇవన్నీ ఒక మనిషిని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడమే ఈరోజు మన విశ్లేషణ. ఖచ్చితంగా. అయితే మొదట ఆ పేరు దగ్గరనుంచే మొదలు పెడదాం. అసలాయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ప్రద్యోతుడు అని ముందు అన్నారా? అవును. ఇక్కడే ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మన బౌద్ధ గ్రంథాల ప్రకారం గౌతమబుద్ధుడు జన్మించిన రోజే ప్రద్యోతుడు కూడా జన్మించాడు. ఓహో, ఒకే రోజా? అవును. ఆ రోజు లోకమంతా ఒక దివ్యమైన కాంతితో ప్రకాశించిందని, అందుకే ఆయనకు ప్రద్యోతుడు అని పేరు పెట్టారని అంటారు. అంటే పుట్టుకతోనే ఆయన జీవితం ఆ యుగపురుషుడితో ముడిపడి ఉందన్నమాట. అద్భుతం. అంటే పుట్టుకతో వచ్చిన పేరు ప్రద్యోత. మరి ఈ చండా అనే బిరుదు అది ఆయన సంపాదించుకున్నదనమాట. బహుశా ఆయన స్వభావం వల్లే అనుకుంటా. ఖచ్చితంగా. దానికి కారణం ఆయన స్వభావమే. ఆయనకు విపరీతమైన కోపం, అసహనం, ఏమాత్రం తేడా వచ్చినా సహించేవాడు కాదు. అంటే అంత కోపిష్టి అనమాట. అవును. ఆ కోపస్వభావం ఎంత ప్రసిద్ధి చెందిందంటే ప్రజలు, సామంతులు ఆయన్ని చండప్రద్యోతుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరే చరిత్రలో నిలిచిపోయింది. ఆయన తండ్రి అనంతనేమి తరువాత ఉజ్జయిని రాజధానిగా అవంతిని పాలించాడు. సరే, ఆ చండ స్వభావానికి అద్దం పట్టే ఒక ప్రసిద్ధ సంఘటన ఉంది కదా, ఆయన అనారోగ్యం పాలైనప్పుడు జరిగింది. అది ఆయన వ్యక్తిత్వాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. అవును. ఆయనకు పచ్చకామెర్ల వ్యాధి అంటే జాండిస్ వచ్చింది. ఆ రోజుల్లో అది దాదాపు ప్రాణాంతకమైన వ్యాధి. నిజమే. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా నయం కాలేదు. అప్పుడాయన ప్రాణమిత్రుడైన మగధరాజు బింబిసారుడు తన ఆస్థానంలోని అత్యంత ప్రతిభావంతుడైన వైద్యుడు జీవకుణ్ణి చికిత్స కోసం ఉజ్జయినికి పంపాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక రాజు ప్రాణాలు కాపాడటానికొచ్చిన వైద్యుడు చికిత్స చేశాక అదే రాజునుంచి ప్రాణభయంతో పారిపోవాల్సి రావటం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇది ఆనాటి అధికార సమీకరణాలకు ఒక అద్భుతమైన ఉదాహరణ. జీవకుడు రాజును పరీక్షించి వ్యాధిని నయం చేయడానికి ఒకే ఒక్క మార్గముందని చెప్పాడు. మందును నెయ్యితో కలిపి తీసుకోవాలి. కాని ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. ప్రద్యోతునికి నెయ్యంటే తీవ్రమైన అసహ్యం. దాని వాసన కూడా పడేది కాదనమాట. అస్సలు పడేది కాదు. నెయ్యి తప్ప మరేదైనా చెప్పు, చేస్తాను అని రాజు మొండికేశాడు. అంటే ఒకవైపు ప్రాణం పోయే పరిస్థితి, మరోవైపు చిన్న పట్టుదల. ఇక్కడే జీవకుడి తెలివితేటలు పరీక్షకు గురయ్యాయి. ఆయనేం చేశాడు మరి? జీవకుడు ఒక వైద్యుడే కాదు, గొప్ప మానసిక నిపుణుడు కూడా. రాజుగారి కోపం, అహం గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే ఒక ఉపాయం పన్నాడు. కొన్ని మూలికలను దంచి వాటిని నెయ్యిలో మరిగించి ఒక కషాయం తయారుచేశాడు. ఆ మూలికల ఘాటు వాసనలో నెయ్యి వాసన పూర్తిగా కలిసిపోయింది. భలే ప్లాన్ వేశాడే. అవును. ఆ మందును రాజుకు ఇచ్చి, మహారాజా, ఇది తాగిన తర్వాత మీకు కొంచెం మగతగా ఉంటుంది. వెంటనే మీ ఏనుగుశాలకు వెళ్ళి మీకిష్టమైన భద్రవతి అనే ఏనుగును చూస్తే మీకు హుషారుగా ఉంటుంది అని సలహా ఇచ్చాడు. అంటే మందులో నెయ్యుందని రాజుకు తెలియకూడదు. అదే సమయంలో తాను తప్పించుకోవడానికి ఒక మార్గం కూడా సిద్ధం చేసుకున్నాడు. సరిగ్గా అదే. రాజు మందు తాగి ఏనుగుశాలకు వెళ్లగానే జీవకుడు అదే ఏనుగుశాలలో ఉన్న వేగంగా పరుగెత్తే మరో ఏనుగునెక్కి మగధవైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అతను ఊహించిందే జరిగుంటుంది. ఖచ్చితంగా. మందు తాగిన కాసేపటికి రాజుకు నోటిలో నెయ్యివాసన తగిలింది. తనను మోసం చేశారని గ్రహించి ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే కాకా అనే తన అత్యంత వేగవంతుడైన సైనికుణ్ణి పిలిచి, వెంటనే వెళ్ళి ఆ వైద్యుణ్ణి బంధించి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత జరిగిన చేజింగ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అవును. కాకా చాలా వేగంగా ప్రయాణించి జీవకుణ్ణి దాదాపు సమీపించాడు. ఒకచోట జీవకుడు భోజనానికి ఆగడం చూసి అతన్ని పట్టుకోవడానికి వెళ్లాడు. దొరికిపోయాడా?
లేదు, జీవకుడు అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. తన దగ్గరున్న కొన్ని ఉసిరికాయలకు విరేచనాల మందురాసి, మా ప్రయాణం చాలా దూరం, ఆకలిగా ఉందేమో, ఇవి తీసుకోండి అని కాకకు ఇచ్చాడు. అంటే వైద్యం మళ్ళీ ఇక్కడ కూడానా? అవును, పాపం వాటిని తిన్న కాక నీరసించిపోవడంతో జీవకుడు అప్పటినుంచి సులభంగా తప్పించుకొని మగధ సరిహద్దులకు చేరుకున్నాడు. ఇక్కడ చూడండి, రాజు ఆరోగ్యం కన్నా తన అహం ఎంత పెద్దదో. తన ప్రాణాలను కాపాడిన వైద్యుణ్ణి చంపడానికి కూడా వెనుకాళ్లేదు. నిజమే. కాని ఆరోగ్యం కుదుట పడ్డాక అదే రాజు తన తప్పు తెలుసుకుని బహుమతి పంపాడు. ఇది కేవలం ఒక కథ కాదు, అధికారం, అహం, కృతజ్ఞత మధ్య జరిగే ఒక అంతర్గత సంఘర్షణకు నిదర్శనం. మీరు చెప్పింది అక్షరాలా నిజం. వ్యాధి పూర్తిగా నయమైన తరువాత ప్రద్యోతుడి కోపం చల్లారింది. జీవకుడి తెలివికి, ధైర్యానికి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి. అవును, తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా అత్యంత విలువైన శివీదేశపు రత్నకంబడిని బహుమతిగా పంపాడు. అయితే జీవకుడు ఆ బహుమతిని తనకుంచుకోకుండా దానిని గౌతమ బుద్ధునికి సమర్పించాడు. ఇది ఆ కాలపు విలువల గురించి మనకు చాలా చెబుతుంది. సరే, ఆరోగ్యం కుదిరింది, రాజు తన తప్పు తెలుసుకున్నాడు. కాని అది ఆయన స్వభావంలో శాశ్వతమైన మార్పుకు దారితీసిందా, లేక అది తాత్కాలికమేనా? ఈ చండ ప్రద్యోతుడు శాంత ప్రద్యోతుడుగా ఎలా మారడం మొదలైంది? ఆ మార్పుకు కారణం ఆయన పురోహితుడైన మహాకచ్చాయనుడు. జీవకుడి ఘటన తర్వాత బహుశా బుద్ధుడి గురించి, ఆయన బోధనల గురించి ప్రద్యోతుడికి ఆసక్తి పెరిగి ఉంటుంది. ఉండొచ్చు. అందుకే బుద్ధుణ్ణి తన రాజ్యానికి ఆహ్వానించమని మహాకచ్చాయనుడిని పంపాడు. ఓహో, అంటే బుద్ధుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే ఆ దూతే శిష్యుడిగా మారిపోయాడనమాట. ఇది రాజుగారి ప్లాన్ను పూర్తిగా తలకిందులు చేసినట్టే కదా. అవును. ఆయన ఎలా స్పందించాడు? కోపంతో రగిలిపోయి ఉంటాడు. మొదట అలాగే అనుకుంటాం, కాని జరిగింది వేరు. మహాకచ్చాయనుడు బుద్ధుని వద్దకు వెళ్లి ఆయన బోధనలకు ఎంతగానో ప్రభావితుడయ్యాడు. అక్కడే ఉండిపోయి బౌద్ధ భిక్షువుగా మారాడు. భిక్షువుగా మారాడా? అంతేకాదు, బౌద్ధ ధర్మంలో అత్యున్నత స్థాయి అయిన అర్హతను సాధించి, అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా మారాడు. ఆయన తిరిగి ఉజ్జయినికి వచ్చింది బుద్ధుని తీసుకుని కాదు, బుద్ధుని సందేశాన్ని తీసుకుని. అయితే అది అంత సులభం కాదేమో. అప్పటి సమాజంలో యజ్ఞయాగాలు, జంతుబలులు ఇవన్నీ సాంప్రదాయంలో భాగం కదా. మంచి పాయింట్. ఒక రాజు కేవలం తన పురోహితుడు మాట విని వాటిని ఆపేశాడంటే ప్రజల నుండి, ఇతర మతాధికారుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చుండదా? ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చి ఉంటుంది. కాని ఇక్కడే ప్రద్యోతుడిలోని పరివర్తన కనిపిస్తోంది. మహాకచ్చాయనుడు అహింస, కరుణ గురించి బోధించినప్పుడు అది రాజు హృదయాన్ని తాకింది. తన తప్పులు గుర్తొచ్చుంటాయేమో. బహుశా తన స్వంత కోపం వల్ల తనే ఎంత నష్టపోయాడో, జీవకుడి విషయంలో ఎంత తప్పు చేశాడో ఆయనకు అర్థమయుంటుంది. ఆ బోధనల ప్రభావంతో తన రాజ్యంలో క్రూరమైన జంతుబలులను నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. ఇది ఆయన తీసుకున్న చాలా ధైర్యమైన నిర్ణయం. తన ఛండ స్వభావాన్ని నియంత్రించుకుని ప్రద్యోత అనే తన పేరులోని అసలైన వెలుగువైపు వేసిన మొదటి, అతి పెద్ద అడుగు ఇది. అవును, సరిగ్గా అదే. ఒకవైపు ఆధ్యాత్మికంగా ఇంత మార్పు వస్తున్నా ఆయన ఒక రాజు. తన చుట్టూ రాజకీయాలు, శత్రువులు, మిత్రులుంటారు కదా. మరి ఆ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండేవి? ముఖ్యంగా కష్టకాలంలో వైద్యుడిని పంపిన మగధరాజు బింబిసారునితో ఆయన సంబంధం ఎలా కొనసాగింది? వారిద్దరిదీ చాలా బలమైన స్నేహం. ఆ కాలంలో అవంతి, మగధ రెండూ మహాజనపదాల్లో అత్యంత శక్తివంతమైన రాజ్యాలు. సాధారణంగా ఇలాంటి పెద్ద రాజ్యాల మధ్య వైరం ఉంటుంది. కాని బింబిసారుడు, ప్రద్యోతుడు మాత్రం మిత్రులుగా ఉండి తమ రాజ్యాల మధ్య శాంతిని నెలకొల్పారు. ఇది ఆ కాలపు రాజకీయాల్లో ఒక అరుదైన విషయం. కాని ఆ స్నేహానికి ఒక పెద్ద విషాదకరమైన ముగింపుంది. అవును, అధికార దాహంతో బింబిసారుడి సొంత కొడుకైన అజాతశత్రువు తన తండ్రిని సింహాసనం నుంచి తొలగించి కారాగారంలో బంధించాడు. పాపం. అన్నం నీళ్లుగూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టి చంపేశాడు. ఈ పితృహంతక చర్య గురించి తెలిసినప్పుడు చండప్రద్యోతుడు తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యాడు. ఇక్కడే నాకొక ప్రశ్నొస్తుంది. అప్పుడప్పుడే అహింసా మార్గం వైపు మళ్లుతున్న ప్రద్యోతుడు తన మిత్రుడికి జరిగిన ఈ ఘోర అన్యాయానికి ఎలా స్పందించాడు? ఆయనలోని పాత చండ స్వభావం మళ్లీ బయటికి వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది.
కాని ఈసారి అది కేవలం అహంకారంతో వచ్చిన కోపం కాదు, స్నేహం కోసం, న్యాయం కోసం రగిలిన ఆగ్రహం. అంటే ఒక కారణం ఉంది. అవును. తన మిత్రుణ్ణి ఇంత దారుణంగా చంపిన అజాతశత్రువుకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మగధపై యుద్ధం ప్రకటించాడు. అంటే ఆయన ఆధ్యాత్మికంగా మారుతున్నా ఒక రాజుగా తన ధర్మాన్ని, స్నేహధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆ యుద్ధమేమైంది? ఆ యుద్ధంలో ఎవరికీ పూర్తి విజయం లభించలేదు. కాని స్నేహితుడి కోసం ఎంతటి శక్తివంతమైన రాజునైనా ఎదిరించడానికి వెనుకాడని ఆయన నైజం దీనివల్ల బయటపడింది. ఆయన వ్యక్తిత్వంలోని సంక్లిష్టత ఇక్కడే కనిపిస్తుంది. ఒకవైపు కరుణ, మరోవైపు కర్తవ్యం. చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే. ఆయన కథలో ఇలాంటి వైరుధ్యాలు ఇంకేమైనా ఉన్నాయా? మన ఆధారాలలో వత్సరాజు ఉదయనుడితో ఆయన సంబంధం గురించి కూడా ప్రస్తావన ఉంది కదా? అది కూడా చాలా నాటకీయంగా ఉంటుంది. అవును. ఉదయనుడు ప్రద్యోతుడికి బద్ధ శత్రువు. అంతేకాదు, ఉదయనుడు చాలాసార్లు అవంతి రాజ్యంపై దాడులు చేసి సరిహద్దు గ్రామాలను దోచుకునేవాడు. అంటే ఒక తలనొత్తిలా ఉండేవాడన్నమాట. అవును. ప్రద్యోతుడు చాలాసార్లు ప్రయత్నించినా ఉదయనుడిని ఓడించలేకపోయాడు. అప్పుడు ఆయన మళ్లీ తన తెలివికి పదును పెట్టాడు. యుద్ధంలో గెలవలేని శత్రువుని ఉపాయంతో పట్టుకోవాలనుకున్నాడు. సరిగ్గా అదే. ఉదయనుడికి ఏనుగులంటే చాలా ఇష్టమని, వాటిని మచ్చిక చేసుకోవడంలో ఆయన దిట్ట అని ప్రద్యోతుడికి తెలుసు. అందుకే తన సైనికులతో ఒక చెక్క ఏనుగును తయారు చేయించి దాని కడుపులో చాలామంది సైనికులను దాచి వత్సరాజ్య సరిహద్దుల్లోని అడవిలో పెట్టించాడు. ట్రోజన్ హార్స్లాగా. దాదాపు అలాగే. ఆ ఏనుగును చూసిన ఉదయనుడు దాన్ని పట్టుకోడానికి తన వీణ వాయిస్తూ దాని దగ్గరకు వెళ్లాడు. అదే అదనుగా లోపల ఉన్న సైనికులు బయటకు వచ్చి అతడిని బంధించి ఉజ్జయినికి తీసుకొచ్చారు. శత్రువు దొరికాడు. ఆ తర్వాతేం జరిగింది? ప్రద్యోతుడు అతన్ని కఠినంగా శిక్షించుంటాడు. అందరూ అదే అనుకున్నారు. కాని ప్రద్యోతుడు మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఉదయనుడిని చంపకుండా కారాగారంలో పెట్టాడు. ఆయనలోని సంగీత ప్రావీణ్యాన్ని గుర్తించి, నువ్వు నా కూతురు వాసవదత్తకు సంగీతం నేర్పాలి అని షరతు పెట్టాడు. ఇక్కడ ఒక రాజులోని రాజనీతిజ్ఞుడు కనిపిస్తాడు. శత్రువుని చంపడం కన్నా అతని నైపుణ్యాన్ని వాడుకోవడం మేలని భావించాడు. ఓహో, ఇది ఊహించని మలుపు. అంటే తన శత్రువునే తన కూతురికి గురువుగా నియమించాడనమాట. దీని పర్యవసానమేమైంది మరి? పర్యవసానం మరింత నాటకీయంగా ఉంది. సంగీతం నేర్చుకునే క్రమంలో ఉదయనుడు వాసవదత్త ప్రేమలో పడ్డారు. అబ్బో! ఒకరోజు వాసవదత్త సహాయంతో ఉదయనుడు చెరసాల నుండి తప్పించుకుని ఆమెను తీసుకుని తన రాజ్యానికి పారిపోయాడు. ఈ విషయం తెలిసినప్పుడు ప్రద్యోతుడు మొదట కోపంతో ఊగిపోయినా తర్వాత వాస్తవాన్ని గ్రహించాడు. మళ్ళీ కోపం వచ్చిందా? వచ్చింది, కాని వెంటనే చల్లారింది. తన కూతురిష్టపడిన వాడితోని వెళ్ళిపోయింది. పైగా ఉదయనుడు కూడా ఒక శక్తివంతమైన రాజు. ఈ శత్రుత్వాన్ని కొనసాగించడం కన్నా బంధుత్వాన్ని కలుపుకోవడమే మేలు అనాలోచించాడు. చివరకు వారి వివాహాన్ని అంగీకరించి కట్నకానుకలు పంపాడు. అద్భుతం! అంటే ఒక బద్ధశత్రుత్వాన్ని ఒక తెలివైన రాజకీయ వివాహ బంధంగా మార్చగలిగాడు. ఇది ఆయనలోని ప్రకాశం లేదా ప్రద్యోత అనే గుణానికి నిదర్శనం. కోపాన్ని, అహాన్ని పక్కనపెట్టి రాజ్యానికి ఏది మంచితో ఆలోచించగలిగాడు. అవును. ఆయన జీవితంలోని ప్రతీ ఘట్టం, ఆయన పేరులోని ఆ 2 పదాల మధ్య జరిగిన సంఘర్షణను, సమన్వయాన్ని మనకు చూపిస్తుంది. జీవకుడు విషయంలోని తీవ్రమైన కోపం చండ అయితే, తప్పు తెలుసుకుని బహుమతి పంపడం ప్రద్యోత. కరెక్ట్. అజాతశత్రువుపై యుద్ధానికి వెళ్లడం చండ అయితే, స్నేహం కోసం నిలబడటం ప్రద్యోత. ఉదయనుడిని బంధించడం చండ అయితే, అతడిని అల్లుడిగా అంగీకరించడం ప్రద్యోత. తీవ్రమైన కోపం, స్నేహానికి విలువిచ్చే గుణం, ఆధ్యాత్మిక మార్పును స్వీకరించే వినయం, రాజకీయ చతురత. నిజంగా చండప్రద్యోతుడు ఒక సంక్లిష్టమైన, బహుముఖమైన పాలకుడు. ఆయన కథ మనకేం చెప్తుంది? ఆయన కథ కేవలం ఒక రాజు గెలుపోటముల గురించి కాదు. అది మనిషిలోని అంతర్గత సంఘర్షణ గురించి. మనలో ప్రతి ఒక్కరిలో ఒక చండ స్వభావం, ఒక ప్రద్యోత స్వభావం ఉంటాయి. కోపం, అహం, ద్వేషం ఒకవైపు, జ్ఞానం, కరుణ, క్షమ మరోవైపు. మనం దేనిని ఎంచుకుంటాం అన్నది ముఖ్యం. అవును. దేనికి మనం శక్తినిస్తాం, దేనిని గెలిపిస్తాం అన్నదే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. చండప్రద్యూతుడు తన జీవిత చరమాంకంలోనైనా ఆ వెలుగువైపు ప్రయాణించగలిగాడు. అదే ఆయన కథ మనకిచ్చే గొప్ప స్ఫూర్తి. మనం చూసినట్టుగా ప్రద్యూతుడు తన శత్రువైన ఉదయనుని చివరికి అల్లుడిగా స్వీకరించాడు. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. ఆ కాలపు రాజనీతిల్లో ప్రేమ, వివాహం అనేవి నిజంగా వ్యక్తిగత బంధాలా,
లేక అవి కూడా రాజనీతిలో భాగమైన సాధనాలా? అంతటి కోపిష్టి గర్విష్టి అయిన ప్రద్యోతుడు తన కూతురు ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేక ఒక శత్రువును బంధువుగా మార్చుకుంటే కలిగే రాజకీయ ప్రయోజనాల కోసమా? అసలు ఆనాటి పాలకుల జీవితంలో రాజు ఎక్కడ ముగుస్తాడు, ఒక తండ్రి ఎక్కడ మొదలవుతాడు? ఈ విషయంపై మన శ్రోతలు మరింత లోతుగా ఆలోచించవచ్చు.